మద్దతు ఈయనకి ఎందుకు చూపిస్తున్నారు? అమ్మా ఎందుకంటే మా సిఐ గారు 2 సంవత్సరాలు అయింది వచ్చి. ఇలాంటి సిఐలు ఎప్పుడూ కూడా మాకు రాలేదు. ఎందుకంటే మాకు కృష్ణలంక ప్రాంతం అంతా గంజాయి బ్యాచ్లు, రౌడీ బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లే ఉన్నారు. అందువల్ల ఆయన చాలా వరకు అరికట్టాడు. ఆ అరికట్టడం వల్ల మాకు ఆయన దేవుడయ్యాడు. మా పిల్లలు, మా ఆడపిల్లలు మేమందరం సుఖంగా ఉన్నామంటే, ప్రశాంతంగా ఉన్నాము అంటే సిఐ గారు చలవే సుఖంగా ఉన్నాము. ఎంత రౌడీ షీటర్లు అయినా ఒక లీగల్ ప్రాసెస్ ఉంది కదా, ఈయన అతిక్రమిస్తున్నారు అనుకోవాలా? లీగల్ ప్రాసెస్ ఉన్నా ఈ సార్ ఉన్నాక బేడి బ్యాచ్ గానీ, రౌడీజం చేసే గంజాయి బ్యాచ్లు గానీ తగ్గింది. సార్ ఎప్పుడైతే సస్పెండ్ చేశారో మళ్ళీ ఆ లాగడానికి అద్దుపొద్దు లేకుండా పోయింది. తీసుకోకపోతే మళ్ళీ 3వ రోజు నుంచే రోడ్ల మీదకి వచ్చేసారు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? సేఫ్టీ అంటే మా పిల్లల సేఫ్టీ అంటే మేము వెళ్ళినాము లేదు. కనీసం ఇప్పుడు కానిస్టేబుల్ కే రక్షణ లేదు. అక్కడ వెళ్ళి అరెస్ట్ చేస్తుంటే ఆడపిల్లండి, మీరు రోడ్డు మీద నడవగలరా? మీరు ఓ బేడి బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉంటుంది. సార్ ఉంటే ఏదైనా రక్షణ బాగుంటది. సరే, అదే అయితే ఈ ఉద్దేశంతో ప్రతి పోలీస్ ఆఫీసర్ కనుక లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వరు కదా ఈయన సమర్థిస్తే? ఇట్లాంటి వాళ్ళని ఉండవు. ఇట్లాంటి సీఐలు కాదమ్మా, 22 కేసుల్లో ఉన్నాడు. వయసు అంతా 23, 24 వయసు, 22 కేసుల్లో ఉన్నాడు. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ నాయకులు, వీళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ? ఈయనకే చుట్టారు. ఎందుకని? ఈయనకే ఎందుకు చుట్టాలి? మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అన్ని జరిగినాయి. 14 కేసులు ఉన్నాయి. మరి ఆ రోజు ఎందుకు చేయాల? మంట లేకుండా పొగొస్తుందంటారా? కరెక్టే. ఇప్పుడు మాకు రక్షణ ఎవరండి? పోలీసులు రక్షణ. ఇదే పోలీసుకి రాత్రి బస్ స్టాండ్ లో ఇదే గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ చెయ్యర కొట్టారు. ఎవరికి రక్షణ అండి? ఇలాంటి ఆఫీసర్ ఉండాలి. ఇలాంటి ఆఫీసర్ కావాలి. ఉంటే కనుక మరి అంత లీగల్ గా ప్రాసెస్ పోలీసు చేతిలో ఒక ఇన్వెస్టిగేషన్ లో ఆరోపణలు చేస్తారు 100 మంది. తప్పు ఒప్పు అనేది చిట్ కమిటీ చేశారు. వాళ్ళు చెప్తారు రేపు గాని ఏదైనా గానీ సారు బాగా చేశారండి. స్వతహాగా మామూలుగా గంజాయి గానీ, రౌడీలు గానీ, వేడి బ్యాచ్ గానీ, ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది. బస్ స్టాండ్ కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షణలో జరుగుతుంది. సార్ ఈ కృష్ణలంక ఏరియా ఈ స్టేషన్ పరిధిలో స్పీడ్ బ్రేకర్లు కానీ, తర్వాత సీసీ కెమెరాలు కానీ, వేరే స్టేషన్ లో 300 కెమెరాలు ఉంటే ఈ స్టేషన్ ఒక్క పరిధానికే 1000 కెమెరాలు ఉన్నాయండి. సార్ అక్రమ అరెస్టుని నిలుపుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్కి ఇప్పుడు 6 పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఒక కానిస్టేబుల్ ని రాత్రి గంజాయి బ్యాచ్ వాళ్ళు రాత్రి మామూలుగా పొట్టి కింద పడేసి చెయ్యి కూడా ఇరిగిపోయింది. నిన్న మళ్ళీ సాయంత్రం ఇక్కడ హోటల్ దగ్గర సీసీ కెమెరాలు ఆపరేట్ చేసే వెంకటని ఒక ఆయన హోమ్ గార్డ్ ఉంటాడు. ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఏం చేశారంటే అతను కొట్టి బెదిరించి ఫోన్ లాక్కుంటే ఆయన పారిపోయాడు. ఇది మీరు అందరూ కావాలంటే ఎంక్వైరీ చేయండి, మీకు కూడా తెలిసే ఉండదు సబ్జెక్ట్. సార్ అక్రమాలు నిలుపుదల చేయాలి. శనివారం నైట్ మా రోడ్లో గ్లామర్ బండి పోయిందండి. అడిగితే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అదే ఆయన ఉంటే మాకు బాధలు ఉండేవి కాదు. వచ్చి డైరెక్ట్ గా వచ్చి ఇంటికి వచ్చినట్టు వచ్చి తాళం తిప్పుకొని బండి తీసుకెళ్లిపోతున్నారు. సార్ ఉంటే బైక్ కి GPS ట్రాకర్ పెట్టేవాళ్ళు. ఆ ట్రాకర్ పెడితే బండి ఎక్కడ ఉందో ఏంటో చేసేది. ఆ కొత్త సిస్టమ్స్ అన్ని సార్ రావటం వల్ల సారే తీసుకొచ్చారు. మరి మీ ప్రజల వినతిని ప్రభుత్వం ఆలకిస్తుంది. ప్రభుత్వం ఆలకించాలి కంపల్సరీగా. కోసం ఆలకించాలి. గవర్నమెంట్ అనేది ముందు చూడాలి. అర్థమైందా? ఒక కులానికి, ఒక మతానికి, ఒక రౌడీ షీటర్ని కలుపుతున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. ఆ వ్యక్తి ఎలాంటోడు? ఆ వ్యక్తి చిన్నపిల్లోడా? 23 ఏళ్ల వయసు ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. 23 ఏళ్ల వయసులో 2 గంజాయి కేసులు, ఒక ఫోక్సో కేసు, 2 మర్డర్ కేసులు అన్న వ్యక్తిని రాష్ట్రంలో మీరు ఎంత హైలైట్ చేస్తున్నారంటే ఎంత దారుణం. మీరు అది కూడా ఆలోచించాలి. సేవ్ పోలీస్ నాగరాజు గారు వచ్చిన తర్వాత కృష్ణలంక కరకట్టు గాడి నుంచి భూపేశ్ గుప్తా నగర్ వరకు రౌడీ షీటర్లే గాని, గంజాయి బ్యాచే గాని వాళ్ళ గుండెల్లో నిద్రపోయాడు. ఒకటి ఏ పోలీస్ అండి? డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేది 8 గంటలు డ్యూటీలు చేయాలి, కానీ ఆయన 8 గంటలు డ్యూటీ చేయడు. 24x7 లాగా 24 గంటలు ప్రజల పక్షాన్ని నుండి కొన్ని వర్గాలు అతి చేస్తున్నాడు అంటున్నారు. అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదండి. అతి చేస్తే ఇప్పుడు సిఐ గారు మా బంధువు కాదు కదా. అతి చేస్తే సిఐ గారి గురించి మేము ఎందుకు వస్తాం రోడ్డు మీదకి? మంచి వ్యక్తి. ఎందుకు మంచి వ్యక్తి? దేనికి మంచి వ్యక్తి? కృష్ణలంక కరకట్టు కాడి నుంచి భూపేశ్ గుప్తా నగర్ వరకు మీరు గమనిస్తే కరకట్టు పైన గంజాయి కేసులు బాగా ఎక్కువగా ఉంటాయి, బ్లేడ్ బ్యాచ్ కేసులు ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తులను అరగట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సిఐ నాగరాజు గారు. ఆ సిఐ నాగరాజు గారి గురించి ఇవాళ ఇంత తప్పుడు ప్రచారం చేయడం సమంజసం కాదు. ఇలాంటి గవర్నమెంట్ వ్యక్తులు ఎవరైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో ఇలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంపల్సరీ ఉండాలి.
కంపల్సరీ చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం రేపుతున్న సాయి వంశీకృష్ణ హత్య లేదా ఉన్నాడా అనే కేసులో విచారణ నిమిత్తం సిఐ నాగరాజును సస్పెండ్ చేయడం జరిగింది. అయితే సిఐ నాగరాజును సస్పెండ్ చేయడంపై కృష్ణలంక ప్రజలు చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మద్దతుగా నిలుస్తున్నారు సిఐ నాగరాజు గారికి. సిఐ నాగరాజుని సస్పెండ్ చేయడానికి లేదు, ఆయన వల్లే మేము గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాము, ఆయన సస్పెండ్ చేశారని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి అందరూ రోడ్లపైకి వచ్చేస్తారు. రాత్రి మాటల తర్వాత పగలే ఆడవాళ్ళు మా బయట తిరగలేని పరిస్థితి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సాయి కృష్ణ బ్రతికున్నప్పుడు ఉన్న 23 కేసుల్లో ఒక కేసు అయిన నవీన్ రెడ్డిని చంపిన కేసు తాలూకా ఆయన బంధువు కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు సాయి వంశీకృష్ణకి ఇంత మద్దతుగా నిలుస్తున్నారు, ఆయన చంపినవి ప్రాణాలు కావా అని కూడా ప్రశ్న చేస్తున్నారు. అయితే కృష్ణలంక యావత్తు ఈ రోజు సిఐ నాగరాజుకు మద్దతుగా నిలిచింది. ఆయన తీసేయడానికి లేదు, ఆయన తీసేస్తే మేమంతా కూడా తిరగబడతాం అన్నట్లుగా కూడా చూస్తున్నారు. ఆయన ఉండడం వల్ల ఈ రోజు బ్లేడ్ బ్యాచ్ కానివ్వండి దొంగతనాలు కానివ్వండి ఎక్కడెక్కడ ఆగిపోయాయి. 1-2 రోజులు టైం ఇస్తే ఆయన లేరని తెలిస్తే బైక్ దొంగతనాలు గంజాయి రోడ్డు మీద పెట్టి అమ్మే పరిస్థితి వస్తుందని కూడా ప్రజలు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూద్దాం హైకమాండ్ మరి ప్రజల మాట వింటుందా, మరి ప్రజలకు తగ్గట్లుగా న్యాయం చేస్తుందా, సిఐ నాగరాజుకు మద్దతుగా నిలుస్తుందా ప్రభుత్వం కూడా చూద్దాం. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనూష, ఆంధ్రప్రభ, కృష్ణలంక నుంచి.